ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. నరసింహ శతకంలో 10వ పద్యానికి స్వాగతం. ఇందులో శేషప్ప కవి ఎటువంటి వారు ఏ పనులు చేయకూడదో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒకసారి పద్యంలోకి. అర్థివాండ్రకు నీక హాని చేయుట కంటే తెంపుతో వసనాభిదినుట మేలు. ఆడు బిడ్డల సొమ్మునపహరించుట కంటే బండగట్టుగా నూతన బడుట మేలు. పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే బడబాడ్మికి ఇలల బడుట మేలు. బ్రతుకజాలక దొంగ పనులు చేయుట కంటే కుంగుతో ముష్టెత్తుకొనుట మేలు. జలజదల నేత్ర నీ భక్త జనులతోడ జగడమాడుట కంటెను చావు మేలు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, ముష్టివారికి దానము చేయకుండా బాధించే కన్నా విషము తినడం మంచిది. ఆడపిల్లల ఆస్తులు అపహరించే బదులుగా మెడకొక బండరాయి కట్టుకొని నూతిలో దూకడం మంచిది. పరస్త్రీలను బలత్కారించి అనుభవించడం కన్నా అగ్ని జ్వాలల మధ్య పడడం మంచిది. బ్రతకలేక దొంగతనము చేయడం కన్నా చెంగు చాచి ముష్టెత్తుకొనుట మంచిది. తామర పూరేకుల వంటి కన్నుల గలవు స్వామి, నీ భక్తులతో తగవులాడడం కన్నా చచ్చిపోవడమే చాలా మంచిది అని శేషప్ప కవి ఈ పద్యం ద్వారా ఇంత మంచి సాహిత్యాన్ని అందించాడు. నమస్తే. అర్థివాండ్రకు నీక హాని చేయుట కంటే తెంపుతో వసనాభిదినుట మేలు. ఆడు బిడ్డల సొమ్మునపహరించుట కంటే బండగట్టుగా నూతన బడుట మేలు. పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే బడబాడ్మికి ఇలల బడుట మేలు. బ్రతుకజాలక దొంగ పనులు చేయుట కంటే కుంగుతో ముష్టెత్తుకొనుట మేలు. జలజదల నేత్ర నీ భక్త జనులతోడ జగడమాడుట కంటెను చావు మేలు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, ముష్టివారికి దానము చేయకుండా బాధించే కన్నా విషము తినడం మంచిది. ఆడపిల్లల ఆస్తులు అపహరించే బదులుగా మెడకొక బండరాయి కట్టుకొని నూతిలో దూకడం మంచిది. పరస్త్రీలను బలత్కారించి అనుభవించడం కన్నా అగ్ని జ్వాలల మధ్య పడడం మంచిది. బ్రతకలేక దొంగతనము చేయడం కన్నా చెంగు చాచి ముష్టెత్తుకొనుట మంచిది. తామర పూరేకుల వంటి కన్నుల గలవు స్వామి, నీ భక్తులతో తగవులాడడం కన్నా చచ్చిపోవడమే చాలా మంచిది అని శేషప్ప కవి ఈ పద్యం ద్వారా ఇంత మంచి సాహిత్యాన్ని అందించాడు. నమస్తే.